హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ గోంగూర పచ్చడి. కష్టపడి పనిచేసిన తర్వాత కాసేపు కాలక్షేపం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో అంతటి అనుభూతి కలగాలంటే ఖచ్చితంగా ఈ గోంగూర పచ్చడిని టేస్ట్ చేయాల్సిందే. ఇందుకోసం ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. గింజ లోపలికల్లా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 కప్పు పచ్చిమిర్చి, 2 మీడియం సైజు గోంగూర కట్టలను వాటర్ లో శుభ్రం చేసుకొని తడి లేకుండా ఆకులను వేసుకోవాలి. అందులోనే మీడియం సైజు 2 టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గినటువంటి ఆ గోంగూరను మిక్సీ జార్ లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 4 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి ముక్కలు, 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, గుప్పెడు కరివేపాకు రెమ్మలు, చిటికెడు ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ తరుగు మెత్తబడ్డాక మిక్సీ పట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి సన్నటి సెగ మీద కాసేపు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పైన గార్నిష్ కోసం కాసిన ఉల్లిపాయ తరుగును చల్లుకుంటే సరి. వేడి వేడి గోంగూర పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.